నా దగ్గర రోజు వచ్చే వాళ్ళలో ఒక్కళ్ళు చెబితే షాక్ అవుతూ ఉంటాం. 100 కిలోలు ఉంటాడు, రోజు కప్పెత్తా ఉంటాడు వాటర్. అదేమంటే మాట్లాడితే ఒక ఆయన చెబుతాడు ఇంకు పుల్లలతో తాగమన్నారంట, రోజు మొత్తానికి ఇంకు పుల్లలతో తాగమన్నారంట. అది ఎలా బతుకుతారు వాళ్ళు? వాటర్ యాడ్ నుంచి ఏం జరుగుతుందంటే, ఇప్పుడైతే అన్నాను కదా, వీళ్ళు ఎప్పుడైతే కళ్ళలో నీరు వచ్చిందో, ఓయ్ నువ్వు లీటర్ తాగుతున్నావు, ఎక్కడో నీళ్ళు ఎక్కువ తాగుతున్నావు, కోసేయి అంటాడు. ఆల్రెడీ డయాలసిస్లో ఉంటాడు అనుకోండి, కోసేయి నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, అరలీటర్ చేసే అంటారు. వీళ్ళు అరలీటర్ చేసినాక శరీరం ఇంకా రెచ్చిపోద్ది. ఎంత ఉంటే కొద్దిగా డిహైడ్రేట్ అయితేనే అంత వాపులు ఇస్తే, ఇంకా ఎక్కువ డిహైడ్రేట్ అయితే ఇంకా ఎక్కువ వాపులు వస్తాయి. అది రెచ్చిపోయి శరీరం ఏడిహెచ్ ఇంకా రిలీజ్ చేస్తుంది. వీళ్ళు రెచ్చిపోయి దాని ఇంకా పావు లీటర్ కోస్తారు, ఇంకా కోస్తానే ఉంటారు. మొన్న ఒక ఆయన వచ్చారు పేషెంట్, కిడ్నీ పోయినాను, ఆయన డయాలసిస్లో ఉన్నారు, రోజెస్లో చేస్తున్నారు. ఆయన ఎంత తీసుకుంటున్నారండి అని అడిగాను. పావు లీటర్ అని చెప్పాడు ఆయన. రోజు డయాలసిస్ చేస్తున్నారండి. డయాలసిస్ చేస్తారు, మరి వాటర్ ఎంత తీస్తున్నారు లిక్విడ్స్ అని అడిగాను. 4.5 లీటర్స్ తీస్తున్నారండి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు మనకి రోజు అంటే 2 రోజులు అనుకోండి, 2 రోజులకి ఆయన వాటర్ ఎంత తాగి ఉంటాడు? పావు లీటర్ కలిపితే 1/2 లీటరు. అంటే 2 రోజులు కలిపి ఆయన 1/2 లీటర్ తాగితే వీళ్ళు 4.5 లీటర్లు ఎక్కడి నుంచి తీశారు? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. మీరు తాగిందే ముష్టి 1/2 లీటర్ నీళ్ళు, ఈ ముష్టి 1/2 లీటర్ నీళ్ళు పోని అనుకుంటే 1/2 లీటర్ రావాలి, కానీ మీరు 4.5 రావటం ఏంటి అంటే ఇక్కడ 2 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఒకటి, అతను 1/2 లీటర్ తాగటం అనేది ఫ్యాక్ట్ ఒకటి. రెండోది, అతను 4.5 లీటర్ వాటర్ తీశారనేది రెండో ఫ్యాక్ట్. ఫ్యాక్ట్లు మనం డినై చేయలేం, కానీ ఈ మధ్యలో లింక్ కలుపుతున్నారే, ఈ లింక్ ఇది మిస్సింగ్.